ఏపీ రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరం 2026-27 గాను 3,32,205 కోట్ల ప్రతిపాదించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. అయితే ఇంత అన్ని శాఖలు కూడా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి శాఖకి ఎంత కేటాయించారు, అదేవిధంగా నారా లోకేష్ గారి శాఖకి ఎంత కేటాయించారనే విషయం పట్ల జనాలు మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని శాఖలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరి శాఖలే ఎక్కువగా ఇంపార్టెన్స్. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు అభివృద్ధి కావాలన్నా కూడా వీళ్ళే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు, వీళ్ళ శాఖలే పోషిస్తున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎంత కేటాయింపులు ఇచ్చారో, కేటాయింపులో సమన్యాయం చేశారా లేదా అని చెప్పేసి అయితే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి ఈ 3,32,205 కోట్లు ప్రతిపాదించారు కదా, ఇవి ఎక్కడెక్కడ ఏ విధంగా అంటే ఏ శాఖలకు ఏ విధమైనటువంటి బడ్జెట్ని కేటాయించారు అని చెప్పేసి అయితే జనాల్లో మాత్రం ఒక ఆతృత ఉందన్నమాట. సో వీళ్ళందరిలో కూడా పవన్ కళ్యాణ్ గారే ఎందుకు ఇంపార్టెంట్, నారా లోకేష్ గారే ఎందుకు ఇంపార్టెంట్, వీళ్ళిద్దరి శాఖల్ని ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మరీ చూస్తున్నారంటే మనకు తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు 1 కాదు 2 కాదు 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. సో ఆయన తీసుకున్నటువంటి ప్రతి ఒక్క శాఖ కూడా జనాలకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పర్యావరణం కావచ్చు, అండ్ గ్రామ పంచాయతీలు కావచ్చు, అన్నీ కూడా. సో మరి గ్రామ పంచాయతీ అంటే మనము గ్రామం లెవెల్ నుంచి ఒక గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి అన్ని నీడ్స్ కూడా కావాలి. అన్ని కేటాయింపులు సరిగ్గా ఉంటే గ్రామం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో గ్రామం ఆటోమేటిక్గా డెవలప్ అయిందంటే అప్పుడు ఏంటి, మండలం డెవలప్ అవుతుంది, మండలం డెవలప్ అయిందంటే జిల్లా రాష్ట్రం. సో ఈ విధంగా వెళ్తుంది. సో అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఏంటంటే గ్రామాల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. గ్రామాల్లో ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు వెళ్ళాలి, ప్రతి ఒక్క ఊరిలో కూడా రోడ్లు సక్రమంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఆ స్థాయిలో ఉండాలి, అందరికి కూడా ఒక ఉద్యోగ అవకాశం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ గురించే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఎక్కడెక్కడో కొండ ప్రాంతాలకి కొన్ని ఏండ్లు అంటే 60-70 సంవత్సరాల నుంచి కూడా కరెంట్ లేని ఊర్లలో కూడా కరెంటు తెప్పించడం, అక్కడికి వెళ్ళి రోడ్లు వేయించడం, ఇలాంటి మంచి పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ నారా లోకేష్ గారి విషయానికి వస్తే ఐటీ శాఖ మంత్రి, అండ్ ఇక్కడ చదువు విషయంలో మాత్రం ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. పిల్లలకి ప్రతి ఒక్క దాంట్లో బుక్స్ విషయంలో కావచ్చు, డ్రెస్సెస్ విషయంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ విద్యా విధానం అనేది అన్నిటికన్నా గొప్పది, విద్యాదానం అనేది అన్నిటికన్నా గొప్పది. సో మరి వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఆస్తులు ఉండని, ఇల్లులు ఉండని, ఇంకేవో వ్యాపారాలు ఉండని, చదువు లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెనకపడాల్సిందే. సో చదువు ఉంది అంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి బ్రతకొచ్చు. సో ఆ విధంగా ఆలోచిస్తూ వాళ్ళకు మెరుగైన విద్య అందించాలి, మెరుగైనటువంటి విద్య అందించేటటువంటి ఒక ఉపాధ్యాయుల్ని తీసుకురావాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆయన శాఖ గురించి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. అండ్ ఇతర దేశాలకి అక్కడికి వెళ్ళి కూడా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ, అదేవిధంగా ఆల్రెడీ చాలా మందిని కూడా ఇటు పెట్టుబడులు తీసుకురావడానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు కూడా. స్టిల్ ఇప్పటికి కూడా అదే ప్రయత్నంలో కూడా ఆయన ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి రాష్ట్రం అభివృద్ధి బాటలో వీళ్ళ శాఖలు అనేవి చాలా అంటే అన్ని శాఖలు కూడా ఇంపార్టెంటే, ఎవరు తక్కువని కాదు. కాకపోతే వీళ్ళ శాఖలు ఏంటంటే చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనమాట కొంచెం. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళ కేటాయింపులు ఎంత అంటే సో ఖచ్చితంగా ప్రతి ఒక్క శాఖకు కూడా దాదాపుగా ఒక 1,300 నుంచి 3,000 కోట్ల వరకు అయితే కేటాయించారనమాట. సో వీళ్ళిద్దరు కూడా అదేవిధంగా అందరికీ ఎక్కువ తక్కువ అని కాకుండా ప్రతి ఒక్క శాఖకు కూడా సమన్యాయం అయితే చేశారు. అండ్ వీళ్ళ శాఖలకు సంబంధించి అభివృద్ధి చేసుకునే విధంగా సరిపడా కేటాయింపులు వచ్చే విధంగానే ఒక బడ్జెట్ని అయితే కేటాయించారు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళకే ఎక్కువగా బడ్జెట్ ఇచ్చుండొచ్చు, ఎక్కువగా వాళ్ళు ఇంకా అది చేస్తారని అని పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ అదే విధంగా ఏమీ కూడా లేదు. అన్ని శాఖలకు కూడా సమన్యాయం చేశారు, అందరికీ సమానంగా బడ్జెట్లు కేటాయించారు. ఏ శాఖ నీడ్స్ ఏంటి ఆ నీడ్స్ ప్రకారమే బడ్జెట్ కేటాయించారనమాట. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ యొక్క బడ్జెట్ కేటాయింపుల విషయంలో. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ బడ్జెట్ కేటాయింపు అనేది సరైనది అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి.